ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతిపై ఏసీబీ అధికారులు బుక్కు పాదం మోపుతున్నారు. నీటిపారుదల శాఖ మాజీ ఎన్సీ మురళీధర్రావును ఏసీబీ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్ లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు వెల్లడిస్తున్నారు. మురళీధర్రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైందని తెలిపారు ఏసీబీ అధికారులు. అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ఏరియాల్లో ఏకంగా 10 చోట్ల ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో ముఖ్యంగా ఏసీబీ ఇలా అనేక ప్రాంతాల్లో కొనసాగిస్తున్నటువంటి సోదాల నేపథ్యంలో కూడా అనేక మంది ముఖ్యంగా అటు అధికార వర్గాల్లో కానివ్వండి, అటు అంటే ఆల్రెడీ ఇప్పటికే పనిచేసి రిటైర్ అయినటువంటి కొంతమంది అధికారుల గుండెల్లో అయితే రైళ్లు పరిగెత్తుతున్నట్లుగా కూడా మన సమాచారం అందుతోంది. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, ముఖ్యంగా చెప్పండి, ఏసీబీ అనేక చోట్ల ఈ రకమైనటువంటి సోదాలు కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో బేసిక్గా మీ దగ్గర అప్డేట్ ఏముంది? మొత్తానికి ఏసీబీ అధికారుల యొక్క సోదాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే భారీ నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ ను కూడా పోలీసులు ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్ ఆయన నివాసంలోనే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే చూస్తే మాత్రము ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు చూస్తే హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లలో మొత్తానికి కలిపి కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి సంబంధించిన సన్నిహితుల 10 చోట్ల యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి. సోదాల్లో చూస్తే మాత్రము పెద్ద ఆస్తులు కూడా గుర్తించారు. అంతేకాకుండా లాకర్లను కూడా గుర్తించారు. ఆ లాకర్లను కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే యొక్క సోదాలు ఈ రోజు వరకు కొనసాగుతాయా, మళ్ళీ తిరిగి రేపు కూడా కొనసాగుతాయనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆదాయానికి మించి ఆస్తులు ఎక్కువ మొత్తంలో కూడబెట్టాడని చెప్పి కూడా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు కూడా అందిన నేపథ్యంలోనే యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఒక 2-3 బిల్డింగ్లు గుర్తించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున యొక్క బిల్డింగ్స్ కూడా, అంతేకాకుండా పొలాలను కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ యొక్క సోదాల్లో మాత్రం పూర్తిగా ఇంకా ₹1,00,00,000 ఆస్తులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.